వెల్కమ్ టు 9 పాలిటిక్స్. నేను మీ రాజాకరెడ్ల. కష్టపడిన వ్యక్తికి ఫలితం లభిస్తుంది అనే మాటకు నిదర్శనం ఆయన. తన నాయకుల కోసం ఎన్నో కేసులు ఎదుర్కొని తన పార్టీకి సేవ చేయాలనే తపంతో ముందుకు వెళ్ళాడు. ఈ కష్టానికి ఫలితం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్, శాప్ చైర్మన్ గా ఆయన పదవి దక్కించుకున్నారు. ఆయనే అన్విని రవినాయుడు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మరింత సమాచారం. నమస్తే సార్. నమస్తే. అవిని రవినాయుడు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మాది రైతు కుటుంబం, చంద్రగిరి మండలం కొటాల గ్రామం. మాకు నారావారిపల్లి చాలా దగ్గర. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్వగ్రామం. నా సొంత ఊరికి అతి సమీపంలో, అంటే 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు నారావారిపల్లి ఉండడం. మా అమ్మగారు నారావారి ఆడబిడ్డ. నేను ఎక్కువ పెరిగింది కూడా నారావారిపల్లి. నారావారిపల్లిలో చుట్టుపక్కల గ్రామంలో నేను పుట్టే సమయానికి, అంటే నాకు ఊహ తెలిసినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద లీడర్, ఒక సామాన్య కుటుంబం నుండి అసామాన్య స్థాయికి ఎదగచ్చు అని ప్రూవ్ చేస్తున్న సమయం అది. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నాకు ఊహ తెలిసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవడం, మా తాతగారు కావచ్చు, మా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చదువుకునే రోజుల్లో నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన యొక్క విజన్, ఆయన ముందు చూపు, చిన్నప్పుడే ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడగట్టుకొని ఒక సేవా సమితి పెట్టి ఆ గ్రామానికి రోడ్లు వేయించుకొని, అంటే గ్రావెల్ రోడ్డు కావచ్చు, అదే విధంగా ఆ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న యువతను అందరినీ ఒక సంఘటితం చేసి వాళ్ళందరినీ సమైక్యం చేసుకుని ఎలా ముందుకెళ్లాలో అన్ని అక్కడ జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలని నేను నిశితంగా వినేవాడిని, గమనించేవాడిని. నాకు ఆ రోజే ఒక బీజం నా మదిలో పడింది. చంద్రబాబు గారే నాకు స్ఫూర్తి. బాబు గారు ఆ స్థాయి వెళ్ళడానికి ఆయన పడిన కష్టం, శ్రమ. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం. ఖర్జూరం నాయుడు గారు, అమ్మన్నమ్మ గారు వ్యవసాయం చేస్తూ ఆ బిడ్డను పెంచి ఆయన అసామాన్య స్థాయికి వెళ్ళారు. అది మా బిడ్డ అని ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎంత పరితపిస్తున్నారు నేను చూసినప్పుడు, నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనే నాకు లీడర్, ఆయనే నాకు స్ఫూర్తి. తర్వాత నేను మొదటి నుంచి స్కూల్లో కూడా, మాది కొటాల హై స్కూల్లో క్లాస్ లీడర్, ప్రతిసారి క్లాస్ లీడర్ కావాలని నాకు క్లాస్ లీడర్ అవడం జరిగింది. ఎస్పీఎల్ అవడం జరిగింది. అదే జూనియర్ కాలేజీలోకి వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీలో కూడా మెస్ సెక్రటరీగా ఉండడం జరిగింది. డిగ్రీ కళాశాలలో చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా మనం రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో రాణించాలి. నాకు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ రోజు విద్యార్థి దశ నుంచి నేను ఆయనతో ఓరియంటల్ కళాశాలలో చదువుకునే రోజుల్లో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా పనిచేయడం, తర్వాత యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా, యూనివర్సిటీ అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాకు అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2 రాష్ట్రాలకి సమన్వయ కమిటీ చేసినప్పుడు టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ మెంబర్ గా, తెలుగు యువత పార్లమెంట్. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు టీడీపీ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? మిగతా ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయి కదా, దానికి మీరు దీనికి టీడీపీలోకి రావడానికి కారణం ఏంటి? నేను చెప్పాను కదా, ఎన్టీ రామారావు గారు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ముఖ్యమంత్రి అవడం, నేను కూడా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాత కావచ్చు, మా తండ్రి కావచ్చు అదే పార్టీలో ఉండడం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సరే, ఏదో మా మండలంలో ఆయన పుట్టారనో లేకపోతే ఆ గ్రామంలో కాదు, ఆయన ఆలోచన. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన విజన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సిటీని ఆయన రూపురేఖలు మార్చడం జరిగింది. జన్మభూమి పేరుతో ప్రతి గ్రామంలో సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం కానీ, మహిళలకు రిజర్వేషన్ తీసుకొని రావడం కానీ, ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాలాంటి సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా మనం రాజకీయంగా సేవ చేయాలన్నప్పుడు, ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్నప్పుడు, యువత రాజకీయాల్లోకి వస్తే పెను మార్పులు సృష్టించగలుగుతారు, చేయగలుగుతారు అన్న ఆలోచన ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలోకి మనం ఉండగలిగితే మనం 10 మందికి ఉపయోగపడగలుగుతాం, మంచి చేయగలుగుతాం. మంచి ఆలోచన కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటే ఇంకా మంచి చేయగలుగుతాం, 10 మందికి ఉపయోగపడతాం. రాజకీయం అంటే ఏంటి? 10 మందికి సేవ చేయడం. మీలాంటి నాయకుడికి జగన్ ప్రభుత్వంలో 50కు పైగా తప్పుడు కేసులు కానీ మీపై బనాయించారు. మరి ప్రస్తుతం అయితే మీ పార్టీ అధికారులు ఉంది, ఆ కేసుల పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు ఏమన్నా దాన్ని క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నారా? మేము ఎక్కడ కూడా భూ కబ్జాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేసి కేసులు పెట్టించుకోవాలి. ప్రజల కోసం ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ వర్గాలను ఇబ్బంది పెట్టినప్పుడు సమస్యల మీద ప్రశ్నించడంగా, ప్రతిపక్షంగా, యువజన నాయకుడిగా నా బాధ్యత. ఆ బాధ్యతాయుతమైన పని చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? అరాచకం, ఉగ్రవాదం, అణిచివేయడం. ఆ అణిచివేసే భాగంలో అనేక కేసులు పెట్టడం జరిగింది. యువనేత మా లోకేష్ గారు ప్రజల కోసం, ప్రజల కొరకు ఆయన అండగా నిలబడాలని పాదయాత్ర చేసినప్పుడు, ఆయన వెంట నడిచినప్పుడు ఆయనకి రక్షణగా ఉన్న మమ్మల్ని, ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తుంటే మా కోసం,
రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన వెంట ఉండాలని మేము ఉన్నప్పుడు మా మీద అనేక కేసులు పెట్టడం జరిగింది, వాలంటీర్ల మీద కేసులు పెట్టడం జరిగింది, హత్యాయత్నం కేసులు పెట్టడం జరిగింది. అదే భాగంగా దాదాపు 57 కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. ఎక్కడ కూడా మేము రాజీపల్లా అణిచివేసే ధోరణితోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఈ కేసులు కొట్టించుకోవడం అంటారా, అవన్నీ ఫాల్స్ కేసు, అసలు సంబంధం లేని కేసులు. అనేక సందర్భాల్లో మమ్మల్ని రిమాండ్కి విధించేటప్పుడు జడ్జి ముందర ప్రవేశపెట్టినప్పుడు జడ్జిలు కూడా అడగడం జరిగింది, అసలు వీళ్ళు ధర్నాకి మీరు పెట్టిన సెక్షన్కి ఏం సంబంధం అనేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ హక్కుకి కేసు పెట్టడం ఏంటండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. తిరుపతిలో గంజాయి వద్దు చదువు ముద్దని కార్యక్రమం పెట్టాం. తిరుపతిలో గంజాయి వద్దు చదువు ముద్దు అంటే దాని మీద కేసు కట్టారు. అంటే గంజాయి కావాలనా అని అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మీరు ఒకసారి అండి. ఇవి ఫాల్స్ కేసులు కాక ఏ కేసులు ఉంటాయి? గంజాయి వద్దని దానికి కేసు. మీరు ఎన్నో కేసుల్లో మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మీరే ఎక్కువ కేసుల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 2021లో కూడా లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ శాప్ గిరీష గారు 30,000 ఓట్లను తీసుకొచ్చి మీకు వైసీపీకి సహకరించారు. అప్పుడు మీ ఫైటింగ్ కి ఎన్నికల కమిషన్ స్పందించి అతన్ని ఎన్నికల బదిలీ నుంచి తీసేసింది. ఇప్పుడు అతను మీకు శాప్ డైరెక్టర్ గా ఉన్నారు. అతన్ని మీరు ఎలా ఎదుర్కొంటారో, ఆయన మీకు సహకరిస్తారా? పనబాక లక్ష్మి గారు మా ఎంపీ అభ్యర్థి. అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అకాల మరణం చెందడంతో అనుకోని రీతిలో ఉప ఎన్నికలు వచ్చాయి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మనం ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పోటీ పెట్టకుండా ఇతరులను పోటీ పెట్టినప్పుడు ఆ రోజు పార్టీల యొక్క ఆనవాయితీ చనిపోయిన కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతర పార్టీలు సహకరించడం వాళ్ళకి ఒక బాధ్యతగా ఆ రోజు ఒక గౌరవంగా ముందుకెళ్ళేవాళ్ళు. కానీ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం, అతను ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి తీసుకొని రావడంతో అనివార్య పరిస్థితుల్లో ఆ రోజు పనబాక లక్ష్మి గారిని పోటీ చేసినప్పుడు ఆ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు, అందుకే అప్పటికే విరక్తి పుట్టిపోయినప్పుడు చేసినప్పుడు ఎట్టా మనం గెలవన్నప్పుడు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మొన్న మధుసూదన్ రెడ్డి, అన్ని ఏదైతే పెద్దిరెడ్డి నేతృత్వంలో, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జగన్ డైరెక్షన్లో దొంగ ఓట్ల యొక్క ప్రక్రియను మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాలు ఎన్రోల్మెంట్ చేశారు. ముఖ్యంగా తిరుపతిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఒక పద్ధతి ప్రకారం దొంగ ఓట్లని ఎలా ప్రొక్యూట్ చేయాలన్నట్టు, సొంత ఓట్లని ఏదో ఉన్న ఓట్లని ఎలా తీసేయాలో, దొంగ ఓట్లను ఎలా తీయాలో ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇంకా ఏమన్నా బెదిరిస్తే ఖచ్చితంగా వాళ్ళు పెట్టరు. ఆ రోజు ఉన్న పరిస్థితి అది. ఎవరైనా కూడా అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి, అంటే నేను చెప్పాను కదా, ఉగ్రవాద ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో బాధింపబడ్డవారు ఈరోజు ఉన్నారు. ఒకటి గతాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా క్రీడా రంగం అభివృద్ధి చెందాలి. మొన్న మాకు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం క్రీడా రాష్ట్రంగా దేశంలో ప్రపంచంలో గుర్తింపు పొందాలి. ప్రభుత్వంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శాప్ చైర్మన్ చేశారు. ఆయన వల్ల రాష్ట్రానికి కానీ శాపకు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి మీరేం చేయబోతున్నారు? చెప్పాం కదా, వాళ్ళ నాయకుడు ఆలోచన అనుగుణంగా అతను పనిచేశాడు. వాళ్ళ నాయకుడు అభివృద్ధి అవసరం లేదు, మంచి అవసరం లేదు, ప్రోత్సాహం అవసరం లేదు. కానీ మా నాయకుడు అలా కాదు, మా ముఖ్యమంత్రి అలా కాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఆయన ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాజధాని నిర్మాణం ఎలా స్పీడ్ అవ్వాలి, అన్ని రంగాల మీద సమీక్ష చేయడంతో పాటు వాటి యొక్క దిశానిర్దేశం చేస్తూ ఎక్కడికక్కడ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. క్రీడా రంగాన్ని తీసుకొస్తే స్పోర్ట్స్ క్యాపిటల్కి ల్యాండ్ కూడా జరిగింది. ఎక్కడికక్కడ మొన్నే ప్రకటించడం జరిగింది, ప్రతి గ్రామంలో గ్రౌండ్ ఉండాలి. ఏ గ్రామంలో అయినా క్రీడా రంగంలో రాణించాలనుకున్నా ఆ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి కోచ్లు నియామకం చేసి వాళ్ళని వెల్ ట్రైన్డ్ పర్సన్గా తీసుకొని ఈ రాష్ట్రంలో, దేశంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్లో పాల్గొనేలాగా మా శాప్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. అందరినీ కలుపుకొని వెళ్తాం. గతంలో ఉన్న ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ సూచనలు తీసుకుంటాం,
వాళ్ళ అనుభవాలు తీసుకుంటాం, లోటుపాట్లు సరిదిద్దాం, నిరుపయోగంగా ఉన్న గ్రౌండ్లన్నిటి మీద దృష్టి సారిస్తాం, వనరులను కూర్చేదానికోసం పారిశ్రామికవేత్తలని అప్రోచ్ అవుతాం, పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఎలా వెళ్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చాలా స్కూల్కి గ్రౌండ్స్ లేవు, అదేవిధంగా పీఈటీ మాస్టర్లు కూడా కొరత ఉంది. మరి అలాంటి పొజిషన్లో గత ప్రభుత్వంలో ఎటువంటి గ్రౌండ్లు క్రీడా విధానాన్ని అమలు పరచలేదు. మీ ప్రభుత్వం ద్వారా క్రీడలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారా? గత ప్రభుత్వం ఏంటంటే క్రీడల్ని రాజకీయ క్రీడగా మార్చుకున్నారు, ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో టీషర్ట్లు వేసి స్టూడెంట్స్ దగ్గర, క్రీడాకారుల దగ్గర అవి ఆ క్రీడ ఏమైందో తెలీదు, ఎవరికి ఏం సర్టిఫికెట్లు ఇచ్చారో తెలుసు తెలీదు, ఎవడు ఎలా ఏ క్రీడలో ఎవరు పార్టిసిపేషన్ అని కూడా అస్పష్టంగా ఉంది. దాని మీద కూడా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత దాని మీద కూడా ఖచ్చితంగా సమగ్ర నివేదిక తయారు చేస్తాం. ఎక్కడ తప్పులు జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే మీరు చెప్పింది నిజం, అనేక స్కూల్స్లో గ్రౌండ్లు లేవు. చాలామంది ఎక్కడ ఆడుకోవాలో కూడా తెలియదు. రోడ్ల మీద కొందరు ఆడుకుంటున్నారు, ఏదో చిన్న చిన్న సందులు ఆడుకుంటున్నారు, పొలాల్లో ఆడుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువనేత నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు మొన్న ఆయన దృష్టికి సమస్య వచ్చినప్పుడు ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. 4000 పై స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు ఐడెంటిఫై చేసి, ఆ స్కూల్స్ వాళ్ళందరికీ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి మీ పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్స్ను ఐడెంటిఫై చేయండి, స్థలాలను ఐడెంటిఫై చేయండి, వాటిని గ్రౌండ్గా మారుద్దాం. ప్రతి విద్యార్థి మానసిక వికాసవంతం అవ్వాలంటే క్రీడల్లోకి రావాలి. ఎందుకంటే వాళ్ళ రన్నింగ్ కావచ్చు, వాళ్ళకి ఎందుకంటే చదువే కాదు క్రీడల్లో కూడా వచ్చినప్పుడు వాళ్ళ మానసిక పరిపక్వత మెరుగుపడుతుంది, శారీరక దృఢత్వం వస్తుంది, ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు. పౌష్టికాహారం అందించడంతో పాటు వాళ్ళకి వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ఆ వ్యాయామం చేయించాలని చెప్పి లోకేష్ గారు, అంటే ఆయనకి చదువు ఈరోజు దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా ఆయన క్రీడల మీద అవగాహన ఉంది. దానికి మొన్న సర్క్యులర్ ఇష్యూ జరిగింది, దాని మీద కూడా ప్రక్రియ మొదలవుతుంది. అంటే మేము మొదటి నుంచి ఒకటే చెప్తాం, విజన్ ఉన్న నాయకుడు, మంచి ఆలోచన ఉన్న నాయకుడు, పరిపాలన దక్షుడైతే ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. అసలు ఏ ఆలోచన లేని వ్యక్తి ఇంట్లో కూర్చొని ఆయన క్రీడలు అంటే పబ్జీ అనుకుంటారు. అది కాదు కదా క్రీడ అంటే. ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే అది క్రీడ అవ్వదు, లేకపోతే టిక్ టాక్లు చేసుకుంటే క్రీడ అవ్వదు. మేము ఒకటే చెప్తున్నాం, మేమేమంటున్నామంటే స్పష్టమైన ఆలోచన కలిగిన వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు ఆ స్పష్టతతో ముందుకెళ్తారు. ఖచ్చితంగా నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన అనుగుణంగా నా పరిధిలో ఉన్న శాప్ పరిధిలో ఖచ్చితంగా నా మార్క్ అయితే కనిపిస్తుంది. నేను కూడా అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎక్కడికక్కడ గ్రౌండ్లు విజిట్ చేస్తాం, క్రీడాకారులను కలుస్తాం. అదేవిధంగా ఎవరైతే కోచ్లు ఉన్నారో వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఇంకా కోచ్ల నియామకం గతంలో 2017లో కొంతమంది తీసుకోవడం జరిగింది. తర్వాత నాణ్యమైన కోచ్లు కూడా కొద్ది కొరవైంది. పే అండ్ పే కింద గత ప్రభుత్వం క్రీడాకారులు క్రీడ ఆడుకోవాలంటే కూడా డబ్బు కట్టాలని చెప్పి, గత ప్రభుత్వంలోనే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా చాలా మంది క్రీడాకారులు తయారయ్యేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. మరి అలాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించేందుకు మీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చేస్తుంది? అదే కదా మేము మొదటి నుంచి చెప్తా ఉండేది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు కదా, ఈ రాష్ట్రం క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారాలన్నప్పుడు మేము అందుకనే టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాంతంలో, మైదాన ప్రాంతం కానీ అటవీ ప్రాంతంలో కానీ వాళ్ళకున్న అక్కడున్న వాతావరణం బట్టి ఏ క్రీడను వాళ్ళు రాణించగలుగుతున్నారో ఐడెంటిఫై చేసి దాని అనుగుణంగా గుర్తించి వాళ్ళని కోచ్లు పెట్టి ప్రోత్సహించి ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు కూడా రూపకల్పన జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు డిపిఆర్ని ప్రజెంటేషన్ రూపంలో చెప్పడం జరిగింది. రాష్ట్రానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఏ క్రీడాకారుడు ప్రోత్సాహం లేకుండా వెనుకడుగు వేయకూడదు. అది గ్రామాల్లో కుగ్రామంలో ఉన్నా కూడా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ స్పష్టంగా చెప్పడంతో పాటు దాని అనుగుణ ప్రణాళిక రచిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో కూడా క్రీడల మీద మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా, ఆ ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రానికి ఏవైతే ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ ఈసారి రాబడతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు వాటన్నిటి మీద దృష్టి సారిస్తాం. పెద్దల దగ్గరికి వెళ్తాం.
వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం. వాళ్ళందరినీ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో శాప్ ఆధ్వర్యంలో క్రీడా అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరగబోతుందని ఒక స్పష్టమైన సంకేతాలు అయితే మీరు చూడబోతున్నారు. క్రీడాకారులు ఒకవేళ మా దృష్టికి రానాటి వాటి మీద కూడా దృష్టి సారిస్తాం. ఎవరు కూడా ప్రోత్సాహం లేకుండా ఆగిపోకూడదు. ఇదైతే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తదనుగుణంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో ప్రతి క్రీడాకారుని ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు 4 నెలల ముందు ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్తో కొన్ని కోట్లు దుర్వినియోగం చేసింది. అలాగే దానిపై మీరైనా సమీక్ష చేస్తారా? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేయబోతున్నారు? నేను ఇంతకుముందే చెప్పా, వాళ్ళకి క్రీడ అంటే రాజకీయ క్రీడ. క్రీడల్ని రాజకీయ ప్రచార కార్యక్రమంగా వాడుకున్నారు. ఇంకా 4 నెలలు ఎలక్షన్ ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో మట్టిలో మాణిక్యాలు తీస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాణ్యత లేని కిట్లు ఇచ్చి టీషర్ట్లు ఇచ్చి ఆయన ఫోటో వేసుకొని కొన్ని కోట్లు దుర్వినియోగం చేసి అదే మీకు చెప్తున్నాను. ఆయన టీషర్ట్లు వేసి ఆయనకు సంబంధించిన ఏదైతే నవరత్నాలు ఆ టీషర్ట్ కంటించి ఆ నవరత్నాలు టీషర్ట్లు వేసి అందరినీ ప్రచార కార్యకర్తలుగా వాడాలని చూశారు. ఎంతమంది ఆ నాసిరకం కిట్ల ద్వారా గాయాలయ్యాయో తెలుసా మీకు? ఎంతమంది ఇబ్బంది పడ్డారు తెలుసా? అసలు అదే అడుగుతున్నావు, ఏ గ్రామంలో ఏ క్రీడ ఆడిచ్చారో కూడా ఒక లెక్క లేదు, ఒక పక్క లేదు. ప్రచార కార్యక్రమం తప్ప లాస్ట్కి ఫైనల్ మ్యాచ్ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ పాల్గొనలా. 20 రోజులు లైన్ గా పెట్టారు. గ్రామీణం మీకు అర్థం కాలేదు, నియోజకవర్గం, జిల్లా స్థాయి, స్టేట్ అవన్నీ లెక్కలకే ఉన్నాయి. మీకు అదే చెప్తాను, వాళ్ళు నిజాయితీగా ఆడిపించుంటే ఫైనల్ మ్యాచ్ కి క్రీడా శాఖ మంత్రి ఎందుకు పార్టిసిపేషన్ చేయలేదు? మరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఆయన ముగింపు సమావేశంకి ఆయన ఏం చేశాడు? మీకు అర్థమవుతుందో లేదో. ఇదే తిరుపతిలో జరిపించారు ముగింపు కార్యక్రమం. మరి ఆ రోజు ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారో మీ ఛానల్ ద్వారా ఒకసారి చూపించండి. అసలు ఎంత బాధేస్తుందంటే ఒక నిరుపేద క్రీడాకారుడు ఈ రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో ఆడలేని పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళ పాలన జరిగిందంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధేస్తుంది. మనం అందరం చూస్తూ ఉంటాం. ఒలింపిక్స్లో హర్యానా నుంచి కానీ ఇంకో జార్ఖండ్ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో పంజాబ్ నుంచో సెలెక్ట్ అయినారని చెప్పి నా చిన్నప్పటి నుంచి పోస్టులు పెట్టుకుంటున్నాం. మన దేశ పతాకం రెపరెపలాడిందని మీకు కూడా అనిపిదా? మన రాష్ట్రం నుంచి ప్రపంచంలో గోల్డ్ మెడల్ కొట్టారు ఒలింపిక్స్లో అని చెప్పి అనిపించుకోవాలని మనకు అనిపిదా? మన జిల్లాలో, మన ప్రాంతం వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, ఈ దేశంలో మనందరం ఒకటే. కానీ ఎక్కడో ఒక్కొక్క ఉంటుంది కదా అభిమానం. నా గ్రామం నుంచో, నా మండలం నుంచో, నా జిల్లా నుంచో, నా రాష్ట్రం నుంచో ఒలింపిక్స్కి వెళ్ళారు అని చెప్పుకునేదానికి ఈ రాష్ట్రం గర్వపడాలి కదా. తదనుగుణంగా ప్రోత్సాహాలు జరగాలి కదా. 5 ఏళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రోత్సాహాలు అందించారు. గోపీచంద్ గారిని కావచ్చు, కర్ణం మల్లేశ్వరి గారిని కావచ్చు, సింధు గారిని కావచ్చు, ఒకరిని కాదు అనేక అకాడమీలు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అకాడమీలు తెచ్చారు? ఇచ్చిన భూములన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన భూముల్ని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆయన మేము క్రీడకి చాలా ప్రాధాన్యత ఇచ్చాం, గత ప్రభుత్వంలో కాదు మా ప్రభుత్వం ఎంతో మంది పైకి వెళ్ళారనే దానిపై ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఏ పైకి? ఒక స్థాయికి వచ్చారనే దానిపై చెప్పారు. అదే ఏ స్థాయికి అని? గ్రామం నుంచి మండలంకే, మండలం నుంచి జిల్లాకే, జిల్లా నుంచి రాష్ట్రంకే, రాష్ట్రం నుంచి జాతీయకే. ఎక్కడ లెక్కలు కావాలి కదా. మొన్న ఒలింపిక్స్ లో మన రాష్ట్రం నుంచి ఎంతమంది పార్టిసిపేషన్ ఉంది? నేను చెప్పాల్సిన పని ఎంతమంది ఉంది అంటున్నా. ఎంతమంది ఉంది మేము కూడా అడుగుతున్నాము. ఆ లెక్కలేదు మాకు చెప్పండి అనేసి నేను అడుగుతున్నా. బాధ్యతలు తీసుకున్న తర్వాత గత 5 ఏళ్ళలో ఆ లెక్కలన్నీ తీస్తాం, ఆ లెక్కలు కడతాం. గతంలో జరిగిన తప్పిదాల మీద ఖచ్చితంగా ఉంటుంది చర్యలు ఉంటాయి. అట్ ఎ టైం మేము కూడా తప్పు చేయం, ఎక్కడ కూడా రాజీ పడం. ₹10 క్రీడాకారునికి ఉపయోగపడాలి, నిజాయితీగా ఉపయోగపడాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. అవసరమైతే మనం సొంతంగా ఖర్చు పెట్టాలి తప్ప ఎక్కడ కూడా రాజీ పడే. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఈ రాష్ట్ర క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. ఈ సిటీలో, ఈ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఉండాలి. ప్రతి గ్రామంలో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఉండాలి, ప్రోత్సహించాలి. ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ వీటి మీద దృష్టి సారిస్తాం. నేను చెప్తున్నాను కదా, ఒక విజన్తో, ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా, ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా నేను కూడా సందర్శిస్తా. ఎక్కడికక్కడ తప్పులు లేకుండా చూస్తాం. ప్రధానంగా విజయవాడలో చూసినట్లయితే ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి నోచుకోలేదు. మీ ప్రభుత్వంలో ఏమైనా దానికి దారితీస్తుందా? ఇందిరాగాంధీ స్టేడియం మీద ఇది
గత ప్రభుత్వంగానే ఎక్కడికక్కడ దాన్ని ఏం చేశారో మీకు తెలుసు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని వాళ్ళకి ఒక అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా దాని మీద దృష్టి ఇస్తాం. ఇందిరాగాంధీ స్టేడియమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టేడియంను సందర్శిస్తాం. దాని మీద ఒక సమగ్ర ప్రణాళిక రచిస్తాం. శాప్ పరిధిలో ఉన్న భూములను గుర్తించి ఆ నిరుపయోగంగా ఉన్న ల్యాండ్ని ఉపయోగంలోకి తీసుకొని వచ్చే విధంగా నిధుల కొరత కూడా ఉంది. శాప్ పరిధిలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంది. అందుకనే మేము కూడా అప్పీల్ చేస్తున్నాం, పారిశ్రామికవేత్తలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఈ క్రీడాకారులను ప్రోత్సహించడంలో అందరూ చేయి కలపాలి. చేయి కలిపి మన బిడ్డల్ని, మన ఆణిముత్యాలని మనం ప్రోత్సహించి మన రాష్ట్రాన్ని యొక్క ఖ్యాతిని పెంచేదానికి మన అందరూ భాగస్వాములని విజ్ఞప్తి చేస్తున్నాం. యువగళం పాదయాత్ర కాదు, భువనేశ్వర్ గారు నిజం గెలవాలని పాదయాత్ర, అన్ని పాదయాత్రలు మీరు కీలక పాత్ర వహించారు. మీరు పిలిస్తే 200 మంది వాలంటీర్ల వ్యవస్థ మీ దగ్గరకు వచ్చింది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? నేను పిలిస్తే కదండి, అది లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకం. లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అనేక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ముందే తెలుసు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయినప్పుడు ఆయనకి Z+ కేటగిరీలో పాదయాత్ర చేపించాం, సాఫీగా చేశారు, టూర్ లాగా చేసుకుని 4 రోజులు ఏడా, ఒక రోజు ఫ్లైట్లో, 2 రోజులు కోట్లు పెడితే ఇంట్లో పడుకొని లేచి వచ్చేవాళ్ళు. 1 సంవత్సరం అంతా ఆడుకున్నాడు పాదయాత్ర పేరుతో, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. కానీ లోకేష్ గారు పాదయాత్ర అంటేనే జీవో నెంబర్ 1 తెచ్చారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అటాక్లు, రాళ్ళు దాడులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత మా అచ్చెన్నాయుడు గారిని కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్ర స్థాయి నేతలందరినీ హింస పెట్టడం జరిగింది. పార్టీ ఆఫీసుని అద్దాలు బాగా ఉంటే అక్కడున్న మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు జీతం కోసం పని చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మీద కూడా రక్త గాయాలు కొట్టడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నందం సుబ్బయ్య లాంటి, చంద్రయ్య గారు లాంటి వాళ్ళు ఎంతోమంది దారుణంగా హత్య చేశారో మీరంతా చూశారు. లోకేష్ గారు వస్తున్నారు, పోలీసులు రక్షణ ఇస్తారో లేదో మాకు అనేక అనుమానాలు. ఆ టైంలో రాముడికి వానరులాగా ఒక అండగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న పాదయాత్ర కాబట్టి మనం అందరం ఉండాలనుకున్న తరుణంలో ఆ వాన సైన్యానికి హనుమంతుల్లాగా లోకేష్ గారికి నమ్మకంగా ఆయన వెంట నడవడం జరిగింది. దిగ్విజయంగా పాదయాత్ర ముగిసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి పాదయాత్ర ఒక పెను సంచలనం అయింది. మొత్తం దేశం అంతా లోకేష్ గారి పాదయాత్ర వైపు చూడడం జరిగింది. ఆయన ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేలాగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు కూడా వచ్చాయి. మా వాలంటీర్లకి 307 కేసు పెట్టారు, జైల్లో పెట్టారు, 30 రోజుల దాకా జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమి ఎక్కడ రూపాయి ఆశించాలా, కేవలం రాష్ట్రం కోసం లోకేష్ గారికి అండగా ఉండాలని వచ్చిన వాళ్ళని నిర్దాక్ష్యం కొట్టారు, బస్సుల్లో వేశారు, బాత్రూమ్ కూడా బానీలేదు. తర్వాత ఇదే పాదయాత్రలో అనేక సంఘటనలు, ప్రతి రోజు ఒక యుద్ధం లాగా ఉండింది. పోలీసులు ఒక పక్క దాడి చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఒక పక్క దాడి చేస్తున్నారు, రాళ్ల దాడి జరిగింది, కోడిగుడ్ల దాడి జరిగింది. ఒక దాడి కాదు, అయినా కూడా ఎక్కడ అదరలేదు, బెదరలేదు. ఎందుకంటే లోకేష్ గారిని చూసినప్పుడు కూడా మాకు కూడా ఆయనే మా ఇన్స్పిరేషన్, ఎక్కడ తగ్గల, రాజీ పల్ల. ఆయన పోరాటం ఆయన రక్తంలో ఉంది కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు మాకు కూడా అదే ఎనర్జీతో మేము కూడా వెళ్ళింది. మమ్మల్ని సొంత తమ్ముళ్ళలాగా ఆయన చూసుకోవడం జరిగింది. లాస్ట్ టైం నామినేటెడ్ పోస్టుల్లో మీ పేరు ఊహాగానాల్లో కూడా లేదు. మీరు శాప్ చైర్మన్ పదవికి అర్హులైన తర్వాత మీరు ఎలా వ్యక్తం చేశారు? మీకు వస్తుంది అనుకున్నారా శాప్ చైర్మన్? అసలు నేను రాత్రి రాజకీయాల్లోకి రాలా. చాలా కింది స్థాయి నుంచి, కాలేజీ లెవెల్ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో ఉన్నాం. ఈ పార్టీయే నాకు దేవాలయం. నా రాజకీయ గురువు యువనేత నారా లోకేష్ గారు వెంట నడవడం, ఎక్కడ రాజీ లేని పోరాటం చేశాం, ఎవరికి తల వంచలేదు. నేను ఒకటే ఆశించాను, లోకేష్ గారు అన్నీ చూసుకుంటారు. కష్టపడిన వారిని గుర్తించడంలో ఖచ్చితంగా లోకేష్ గారి మార్పు ఉంటుంది, ముఖ్యమంత్రి గారి మార్పు ఉంటుందని మాకు ఎప్పుడు ఒక నమ్మకం ఉంది. ఆయన పాదయాత్రలో ఒక మాట చెప్పాడు, రాజీ లేని పోరాటం చేసిన వాళ్ళకి, నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్పడం. దానిలో భాగంగానే లోకేష్ గారు నాకు ఈ గౌరవం ఇచ్చారు. లోకేష్ గారి యొక్క మాటకు దక్కిన గౌరవం, నమ్మకం, నిజాయితీ, విశ్వసనీయతకు దక్కిన గౌరవం ఆయన ఇచ్చారంటే చేసి తీరుతారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు
అని నా పదవి ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా తెలిసింది. నేను కూడా ఊహించలేదు. లోకేష్ గారు ఇచ్చిన గౌరవాన్ని ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా రానికుండా, నాకు ఆ బురద ఎక్కడ పడనీయకుండా ఆయన ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేసుకుంటా. ఆ జన్మాంతం నారా లోకేష్ గారికి రుణపడి ఉంటాను. నా ప్రాణ సమానమైన యువనేతకి అండగా నేను ఉంటానని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఇది ఎవరు కూడా ఊహించలా. అందరూ షాక్ కూడా అయ్యారు. తర్వాత అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రవి ఒక ఇన్స్పిరేషన్. కష్టపడి పనిచేస్తే నిజాయితీగా ఉంటే లోకేష్ గారు గుర్తిస్తారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారంటూ నాకు ఇచ్చిన పదవి ద్వారా ఒక సంకేతం కూడా వెళ్ళింది ఉన్న పరిస్థితి. యువతకి ఉపాధి కల్పనలో మీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి సూచనలు ఇస్తుంది? అలాగే ఎన్ని ఉద్యోగాలు ఎలాంటి ఇవ్వబోతున్నారు? సూచనలు ఏం లేదండి, పని చేసుకుంటూ పోతా ఉండడమే. సూచనలు ఇచ్చేదానికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని అది చేయండి ఇది చేయండి అన్నానికి లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. నిన్న కూడా మీరు లూలు కంపెనీ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు కూడా సుముఖం వ్యక్తం చేశారు, చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు. హెచ్సిఎల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, డిక్సన్ కానీ, 1 కాదు 2 కాదు, ఈరోజు అనేక కంపెనీలతో జరుగుతోంది. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, పెట్టుబడుల ఆహ్వానం జరుగుతుంది, ఎక్కడికక్కడ అవుతుంది. ఇప్పటికే కొన్ని ముందుకు వచ్చాయి, పెట్టుబడులు జరుగుతున్నాయి. పారిశ్రామికంగా ఐటీ పరంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. భూ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రతి క్యాబినెట్లో ఏ పరిశ్రమ వచ్చింది, ఏ పరిశ్రమకు భూ కేటాయింపులు అనేది స్పష్టంగా మన ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో కూడా ఏదన్నా ఈ రాష్ట్రానికి పరిశ్రమ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వల్లనే, వాళ్ళు తీసుకొని వచ్చిన సంస్కరణల వల్లనే, వాళ్ళ ఆలోచన అనుగుణంగా వాళ్ళు దేశ విదేశాలు తిరిగి జోళ్ళు పట్టుకొని మా యువత బ్రహ్మాండంగా ఉన్నారు, మంచి చదువుకుంటున్నారు, అన్ని విధాలుగా రాణిస్తారు, మీకు కావాల్సిన స్కిల్ మా వాళ్ళ దగ్గర ఉంది, అవసరమైతే మేము ట్రైన్ చేస్తాం. స్కిల్ సెంటర్స్ని మీకు అందరికి, మీకు ఏ కంపెనీ ఆ కంపెనీ. ఇది ఈరోజు ఐటీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కావచ్చు, ఏ పరిశ్రమకు అనుగుణంగా ఆ పరిశ్రమకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మాది. మేము మీకు స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం, ట్రైన్ చేస్తున్నాము, మీకు మంచి కావాల్సిన విధంగా మా యొక్క యువత ఉందని చెప్పి వాళ్ళ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఆ పరిశ్రమలని తీసుకుని రావడింది. ప్రతిరోజు సమీక్షలు జరుగుతున్నాయి, ప్రతిరోజు పరిశ్రమలతో వాళ్ళకి కావాల్సిన విధంగా సౌకర్యాలు కల్పించే విధంగా వాళ్ళని ఒప్పించి ఈ రాష్ట్రానికి యువతకు ఉపాధి కల్పించేలాగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. 25,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా టెట్ కూడా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఈరోజు గతంలో ఎప్పుడో 1.5 సంవత్సరం ముందు పోలీస్ శాఖలో ఎగ్జామ్ రాసేసాడు ఉంటే వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి వెంటనే దాడుద్య నియామక సంబంధించి ఏవైతే ఉన్నాయో వెంటనే చేయాలి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి విషయాలు కానీ ప్రతిదీ క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ అవసరం ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడంతో పాటు ప్రైవేట్ సెక్టార్ని కూడా ఆ సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుని ఎట్టి పరిస్థితిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తిరుగుతాం ఈ 5 ఏళ్లలో అని చెప్పి చాలా స్పష్టంగా దానికి అనుగుణంగా చర్యలు కూడా జరుగుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.